ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. ఇప్పుడు మన ఏపీలో పింఛన్ జాతర జూలై 1వ తారీఖున పింఛన్ జాతర మొదలైంది. గవర్నమెంట్ ఇంటింటికి వచ్చి సచివాలయ వాళ్ళ ద్వారా, అంగన్వాడీల ద్వారా ఇంటింటికి వచ్చి పింఛన్ ఇస్తానని వాగ్దానం చేశారు. అన్నట్టుగానే పోయిన నెల ఏప్రిల్, మే, జూన్ నెల 1000 రూపాయలు పింఛను, అలాగే ఈ జూలై నెల 4000 పింఛను, మొత్తం 7000 పింఛన్ అనేది ఇప్పుడు లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు. ఇక్కడే లబ్ధిదారులకు ఇవ్వాల్సిన అన్నమాట ప్రకారం నిలబెట్టాడని పింఛన్దారులు చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సీఎం కూడా ఈరోజు పెనుబాక అమరావతి జిల్లాలో, అమరావతి రాజధాని ఏరియాలో పెనుబాక అనే గ్రామంలో కూడా వెళ్ళి స్వయంగా ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక పల్లెటూరు గ్రామానికి వచ్చాము మనం. ఇప్పుడు ఇక్కడ పింఛన్దారులు సంతోషంతో 7000 వస్తున్నాయని సంతోషంతో, ఇంటింటికి వస్తున్నాయని సంతోషంతో చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి, ఎమ్మెల్యే గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడానికి రెడీగా ఉంచారు. అలాగే మన ముందు పింఛన్దారులు కూడా ఉన్నారు, అందరు కూర్చొని ఉన్నారు. పాలాభిషేకం చేయడానికి చాలా సంతోషంతో, ఆనందంతో వ్యక్తం చేస్తామని రెడీగా ఉన్నారు పింఛన్ తీసుకోవడానికి. ఓకే, అయితే ఈ నెల ఎంత తీసుకోబోతున్నారు మీకు తెలుసా? ఎంత తీసుకుంటున్నారు? ఈ నెల 7000 రూపాయలు మాకు అంటే చంద్రబాబు నాయుడు గారు నేను 3 నెలల పింఛను పెంచి మళ్ళీ 4000 ఒకేసారి చేస్తాను. మొత్తం ఏప్రిల్, మే, జూన్ నెల కూడా 1000 పెంచుతాను, మొత్తం 7000 ఇస్తాను ఈ నెల అంటారు. ఈ నెల 7000 రూపాయలు అంటే చాలా మంది ఏమన్నారంటే ఆయన మాట మీద నిలబడాడు, అసలు చేయడు అన్నారు. ఇప్పుడు ఇస్తాడు అదే మాట మీద మాట తప్పకుండా మాకు ఇప్పుడు 7000 రూపాయలు మాకు మటన్ చదువుతాడు. ఆయనకి శుభాకాంక్షలు. ఆయన మా మాటలు నమ్మొచ్చు అంటారా? ఈ నుంచి ఆయన నమ్మొచ్చు. ముందు మా కొన్ని పథకాలు కూడా పెడతారంట, అవి కూడా ఎత్తారంటారా? అవి కూడా రావాల్సినవి కూడా మాకు వచ్చేవి అన్ని గ్యారెంటీ. ఇళ్ల స్థలాలు కానీ, గ్యాస్ కానీ 3 సిలిండర్లు అన్నాడు. ఆ 3 సిలిండర్లు కూడా చెల్లిబాటు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తా నమ్మకం ఉందా మీకు? ఇవన్నీ చేయడానికి మాకు నమ్మకం ఉంది. పోయిన నెలలో మీరు యాడ్ తీసుకున్నారు పింఛను? పోయిన నెలలో పంచాయతీ ఆఫీసులో తీసుకున్నాం. పంచాయతీ ఆఫీసులోనా, బ్యాంకులోనా? బ్యాంకులోనే పంచాయతీ ఆఫీసులో ఇచ్చారు. కొంతమందికి బ్యాంకులు ఇచ్చారు, కొంతమందికి ఇక్కడ మీ సేవల దగ్గర, మీ సేవలో కూడా ఇచ్చారు. మరి ఈ నెల వచ్చేసి యాడ్ తీసుకుంటున్నారు మీరు? ఈ నెల పంచాయతీ ఆఫీస్ కాడ, ఇంటి దగ్గర తీసుకుంటున్నాం. 7000 రూపాయలు ఇస్తాను. ఇంటింటికే వస్తున్నాను చెప్పారా? మీకు ఇంటికి వస్తాయని చెప్పారు. అదే ప్రకారం ఇస్తాడు. దాని గురించి మేము అందరికి తెలియజేసి మేము తీసుకుంటున్నాం. మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మొచ్చు అంటారు. చంద్రబాబు ఆనందంగా ఉంది అయితే మీకు? గ్యారెంటీకి నమ్మొచ్చు కాబట్టి ఇప్పుడు మాకు రుణపడి ఉన్నాం కాబట్టి మేము తీసుకుంటున్నాం. మేము ఓట్లు కూడా వేసినాం. ఆయన ద్వారానే మేము ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాం. 7000 రూపాయలు పోయినసారి 3 నెలలు కలిపి, ఈ నెల కలిపి 7000 రూపాయలు ఇస్తాను మేము తీసుకుంటున్నాం. ఓకే అండి. అమౌంట్ ఎంత వచ్చినాయి? 7000 వచ్చినాయా? సీఎం గారు అనుకున్న మాట నిలబెట్టారంటారా? మీకు నమ్మకం కలిగిందా? ఒకేసారి సంవత్సరం రుణమాఫీ పెంచడం బాగుందా? ఒకేసారి ఇదే బాగుందంటారా? అంటే పోయిన నెల యాడ్ తీసుకున్నారు పింఛను? ఐడియా ఉంది మీకు? పోయిన నెల ఇంటికాడ తీసుకున్నారా, లేదంటే బ్యాంకుల కాడ తీసుకున్నారా? బ్యాంకులో వేశారు. అలా బాగుందా? ఇప్పుడు ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా? ఇలా బాగుంది. ఇంటికి వచ్చి ఇస్తే ఇబ్బంది పడకుండా ఉంటారంటారు. సీఎం గారు మాట మీద నిలబడ్డారు. అనుకున్న పథకాలు ఇవన్నీ అమలు చేస్తారు, నమ్మకం కలిగిందా? మంచిగా ఉందా మీకు? సంతోషంగా ఉంది? 7000 రాట ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడ్డారా? అన్నట్టే మీకు ఎలా ఉంది? ఆనందంగా ఉందా? సంతోషం ఉందా? చెప్పు గట్టిగా. ఆయన మాట మీద నిలబడ్డాడు. 7 పథకాలు అన్నారు. ఇచ్చిండా? ఫస్ట్ ఏదో 7000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగానే 7000 ఇచ్చిండా? ఏప్రిల్, మే, జూన్ ఒక 1000 రూపాయలు, ఈ నెల 4000, మొత్తం 7000 మాట మీద నిలబడ్డా అన్నట్టు ఇంటికే తెచ్చిస్తుండగా. మీకు ఎలా ఉంది ఈ పింఛన్లో? ఇలా ఇంటింటి తెచ్చి 7000 తెచ్చి ఇవ్వటం బాగుందంటారు. అందుకనే పాలాభిషేకం చేస్తున్నారా ఫోటోలకి? ఎన్ని వేలు మొత్తం ఎంత వచ్చింది చెప్పండి. 7,000 వచ్చినాయా? అనుకున్న మాట నిలబెట్టారా సీఎం గారు?
ఏప్రిల్ మే జూన్ నెల 1000 రూపాయలు, ఈ నెల 4000, మొత్తం 7000 వచ్చినాయా? అనుకున్న మాట నిలబడిందా సీఎం గారు? నమ్మకం కలిగిందా సీఎం మీద? ఇంకా 3 పథకాలు పెడతారని నమ్మకం ఉందా? బాగుందా మీకు? సంతోషంగా 7000 రావటం? నెల సంవత్సరం 250 పెంచడం బాగుందా? ఒకేసారి 1000 రూపాయలు 1000 రూపాయలు పెంచడం బాగుందా? ఈ నెల 7000 వచ్చినాయా? చంద్రబాబు సీఎం గారు అనుకున్న మాట నిలబెట్టారా? ఆ 3 నెలలు వచ్చి 1000 రూపాయలు. ఈ నెల అనుకున్న మాట ప్రకారం నిలబెట్టాడా? ఒక సంవత్సరం 250 పెంచడం బాగుందా? ఒకేసారి 1000 రూపాయలు పెంచడం బాగుంది. అనుకున్న మాట నిలబెట్టింది సీఎం. మరి పథకాలు అమలు చేస్తారని నమ్ముకుందా? ఆయన మీద సీఎం మీద చంద్రబాబు 6000 ఇచ్చింది. అనుకున్న మాట నిలబెట్టారు సీఎం గారు. అదే మాట మీద ఉండాలి. ఏప్రిల్ 1000 రూపాయలు, ఇప్పుడు ఒక 4000. మంచిగా ఎలా ఉంది? 7000 ఉంది. బాబు గారు మాట నమ్మొచ్చు. అయితే ముందు పథకాలు కూడా అమలు చేస్తారు నమ్ముతుందా? ఎంత తీసుకుంటున్నారు ఈ నెల పింఛను? 7. అది వరకు 3000, ఈ నెల వచ్చేసి 7000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాట నిలబెట్టారా? ఏప్రిల్ మే జూన్ నెలలో 1000 రూపాయలు, ఈ నెల 4000, మొత్తం 7000 కలిపిస్తాను అన్నాడు. ఇచ్చిండా? అట్టే ఇస్తున్నాడుగా. మాట తప్పిండి అంటారా? మాట తప్పకుండా ఇచ్చిందంటారా? ఎలా ఉంది మీకు? సంతోషంగా ఉందా? ఆయన నువ్వు చప్పట్లు కట్టి గారు బ్యాంకులోనా ఎక్కడ తీసుకున్నారు? వస్తారులే, డబ్బులు లేదంటే ఆయన ఎవరు చూద్దాం. మొత్తానికి అయితే ఆయన అనుకున్న మాట నెరవేర్చాడు అంతేగా. మరిన్ని పథకాలు కూడా అమలు చేస్తారా? నమ్మకంగా గ్యాస్ సిలిండర్లు అని పండుగ ఈ గవర్నమెంట్ లో ఫస్ట్ పండుగ పింఛన్లు ఇయటం మీకు బాగుందా? సంతోషంగా ఉందా? పెద్ద కొడుకు ఇవ్వాలి వస్తలే. ఓకే అండి. ఈ నెల మీకు తెలుసా 7000 పింఛనా? అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నిలబెట్టుకుంటుండా? మీకు నమ్మకం కలిగిందా? ఇంటింటికి ఇస్తానంటారా? ఈ రోజు ఇంటింటికి వస్తున్నాయా పింఛన్? ఇంటింటికి పింఛన్ ఇస్తున్నారుగా. మొత్తానికి అయితే నమ్మకం కలిగింది. 7000 పింఛన్ అన్నమాట ప్రకారం ఇస్తుండవు. ఓకేనా? అందుకేనా పాలాభిషేకం చేసేది? చంద్రబాబు జై జై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి.